మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనందరికను కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోయినసారి మనం స్వప్నాల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపు కలిగినటువంటి 3 స్వప్నాలను చూసాం. ఇప్పుడు అలాగ చిన్న చిన్న విషయాలుగా మనము ఇశ్రాయేలును 40 సంవత్సరాలు ఏలినటువంటి న్యాయాధిపతులు, రాజులని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మోషేతో ఐగుప్తులో నుంచి తన జనాంగమైనటువంటి ప్రజలను తీసుకొని వెళ్ళడానికి ఐగుప్తులో వారు 430 సంవత్సరాలు దాస్యం అనుభవించారు. అక్కడి నుండి మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలును పలు తెరులు ప్రవహించే కానాను దేశంలో ప్రవేశపెట్టడానికి నడిపించినప్పుడు వారు దేవుని విడిచి పోతదూడం చేసుకొని దానికి నమస్కరించిన దాన్ని బట్టి దేవుడు 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపించి ఆ తరము వారందరూ మరణించే వరకు ఉంచిన తరువాత వారిని పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రదేశంలోనికి నడిపించాడు. యోర్దాను దాటడానికి అక్కడ కూడా ఎర్ర సముద్రంలో నీళ్లను ఆపిన రీతిగా అక్కడ యోర్దాను కూడా ఎండజేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే స్వాస్థ్యమును పంచిపెట్టడానికి యెహోషువ యుద్ధములు చేసి ఇశ్రాయేలుకు స్వాస్థ్యం పంచిపెట్టాడు. కానీ దానియులకు మాత్రం స్వాస్థ్యము దొరకలేదు. వారు సొంతంగా యుద్ధం చేసి కొన్ని సంవత్సరాల తర్వాత యుద్ధం చేసి వారి స్వాస్థ్యాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. అది న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూడగలం. ఆ దినాల్లో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా నడుచుకుంటూ దేవునికి విరోధముగా పాపం చేస్తూ ఉన్న సమయాల్లో దేవుని కోపం ఇశ్రాయేలుల మీద మండినప్పుడు వారిని మన శత్రువులకు అప్పగించి 40 సంవత్సరాలుగా వారిని శిక్షించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ శిక్ష ఎలాగొచ్చింది? 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలును ఏలిన వారు న్యాయాధిపతులు ఎవరు, రాజులు ఎవరు ఒకసారి చూద్దాం. మొట్టమొదటి న్యాయాధిపతి 40 సంవత్సరాలు ఏలిన వారిలో ఒత్నీయేలు అనేటటువంటి న్యాయాధిపతి ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు దేశం ప్రశాంతంగా ఉండేటట్టుగా చూచాడు. ఒత్నీయేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలుల దుఃఖాన్ని చూచి ఈ విధంగా చేశాడనమాట. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే, ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలుల కోసం కాలేబు తమ్ముడును కనుజు కుమారుడునైన ఒత్నీయేలును రక్షకునిగా నియమించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చి దిగను గనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి ఉండెను. యుద్ధానికి బయలుదేరి అరమ్నహరాయిము రాజైన కూషు నిమ్రాతును జయించాడు. అప్పుడు దేశం 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నట్లుగా గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇక రెండవదిగా దెబోరా అనే స్త్రీ ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నది.
న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనంలో ఈ వాక్యం మనం చూస్తాం. యెహోవా శత్రువులందరూ అలాగే నశించిరి. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించే సూర్యునిలా ఉంటాడని, తరువాత దేశం 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంటుందని, దేశానికి ప్రశాంతతను దేవుడు 40 సంవత్సరాలను అడిగాడు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సీసెరాను హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకే కణతలో దిగ్గొట్టి సీసెరాను చంపేసినప్పుడు అప్పుడు యుద్ధం ముగిసిపోయింది. కాబట్టి ఆ విధంగా దెబోరా ద్వారా 40 సంవత్సరాలు దేశం మరలా ప్రశాంతంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మూడవదిగా గిద్యోను, న్యాయాధిపతులు 8వ అధ్యాయము 28వ వచనంలో, మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ముందు అణపబడి ఆ తరువాత తలను ఎత్తుకోలేకపోయారు. గిద్యోను దినాల్లో 40 సంవత్సరాలు మరి దేశం ప్రశాంతంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగు చాటున గోధుమలను దుళ్ళగొట్టుతూ ఉండగా మహాపరాక్రమ గల గిద్యోనుకు దేవుడు ప్రత్యక్షమై, నీవు ఇశ్రాయేలుని రక్షించు అని చెప్పాడు. అప్పుడు గిద్యోను దేవునికి కొన్ని సూచనలు అడిగాడు. నేను వారిని మిద్యానీయుల్ని జయిస్తాను అనే దానికి నాకు కొన్ని సూచనలు చూపించు అన్నాడు. అప్పుడు గొర్రెబొచ్చును తీసుకొని వచ్చి ఆ గొర్రెబొచ్చు ఒక చోట పెట్టి మిగతా నేల అంతా మంచు చేత తడవబడగా గొర్రెబొచ్చు మాత్రము పొడిగా ఉండాలి అన్నాడు. తెల్లవారినప్పుడు గిద్యోను చూచినప్పుడు అలాగే జరిగింది. మరలా ఇంకొకసారి మాత్రమే నేను శోధిస్తాను ప్రభు అని చెప్పి అతడు అదే గొర్రెబొచ్చును అక్కడ పెట్టి మిగతా నేలంతా పొడిగా ఉండగా ఆ గొర్రెబొచ్చు మాత్రము తడిసిపోవాలి అన్నాడు మంచు చేత. దేవుడు అలాగే చేశాడు. అతడు ఆ గొర్రెబొచ్చు నుండి నీళ్లను పిండినట్లుగా మనం చూస్తాం. అప్పుడు గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము అని చెప్పేసి మిద్యానీయుని మీదకి వెళ్ళి మిద్యానీయులను 300 మందితో జయించి 40 సంవత్సరాలు ప్రశాంతంగా మరి ఇశ్రాయేలును ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రవక్త అయినటువంటి ఏలీ మొదటి సమూయేలు 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ వాక్యం మనం చదవగలం. దేవుని మందసము దేవుని మందసము కానానీయుల దగ్గర నున్నను దేవుని మాట పలుకు కానీ ఏలీ ద్వారం దగ్గరనున్న పీఠం మీద నుంచి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. మిద్యానీయులతో యుద్ధం చేస్తూ ఏలీ కుమారులు ఇద్దరు చనిపోయినప్పుడు ఆ మాట దేవుని మందసం పట్టుబడింది అనే విషయాన్ని అతడు తెలిసినప్పుడు పీఠం మీద నుంచి కూర్చుండి మహాస్థూలకాయుడైనటువంటి ఆ ఏలీ మెడ విరిగి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం.
అతడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. తరువాత రాజైనటువంటి సౌలు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట మనం చదవగలం. తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రం నుండి కీషు కుమారుడైన సౌలును వారికి 40 సంవత్సరములు రాజుగా దయచేశాడు. కీషు కుమారుడైనటువంటి సౌలు దేవుని మాట వినకుండా ఉండట చేత, ఆయన ఆజ్ఞను తిరస్కరించడం చేత అతన్ని తొలగించి దేవుడు తరువాత దావీదును రాజుగా నియమించాడు. సౌలు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలును రాజుగా ఏలాడు. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ రాజుగా దావీదు. 2వ సమూయేలు 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. దావీదు రాజైన అప్పుడు అతడు 30 సంవత్సరముల వాడు. అతడు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదుని అభిషేకించమని దేవుడు సమూయేలును పంపించినప్పుడు యెష్యా కుమారుల్లో అందరినీ వరుసగా పిలిచినప్పుడు పెద్ద కుమారులు చాలా అందంగాను ఎత్తుగాను ఉంటే దేవుడు ఇతడనే దేవుడు ఎన్నుకున్నాడు అనుకుంటే దేవుడు అన్నాడు, నేను పైరూపమును మనుషుల అందాన్ని చూచేవాడిని కాదు, హృదయాన్ని పరిశోధించేవాడిని, అలాగూ 7 అన్నదమ్ముల్ని కాదని చెప్పి ఆఖరి వాడిని అయినటువంటి ఆ దావీదును పిలిచినప్పుడు అతడు సుందరుడైనట్టు చూచి దేవుడు అప్పుడు చెప్పాడు, నీవు పోయి అతన్ని అభిషేకించు అన్నాడు. అభిషేకించిన తర్వాత దావీదు ఎన్నో కష్టాలు పడ్డాడు, పారిపోయాడు, అరణ్యంలో బ్రతికాడు. ఆ తర్వాత దేవుడు అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు మరి ఇశ్రాయేలును పాలించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు తర్వాత ఆశీర్వదింపబడిన వారిలో సొలొమోను రాజు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సొలొమోను ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరాలు. సొలొమోను కాలాన్ని చరిత్రలో గోల్డెన్ ఎరాగా మరి లెక్కింపబడ్డాయి. ఆ రోజుల్లో సొలొమోను కాలంలో వెండి కూడా ఎన్నికకు రాలేదు, అంతా బంగారమే. ఆ విధంగా సంతోషంగా ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు సంతోషించారు. ఇశ్రాయేలుల కాలంలో ఇశ్రాయేలు రాజ్యం బానిసత్వం అనుభవించినటువంటి కాలాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా జరుగుతూ ఉండగానే పాలు తేనెలు ప్రవహించే ఆ ప్రదేశంలో ప్రజలు చేరి ఎవరి స్వాస్థ్యాన్ని వారు పొంది తిని మదించి దేవుణ్ణి మర్చిపోయినప్పుడు న్యాయాధిపతుల 3వ అధ్యాయము 12, 14 వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులు కాగా వారితో యుద్ధం చేయడానికి మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు దేవుడు. అతడు మోయాబీలను అమ్మోనీయులను సమకూర్చి అమాలేకీయులను కూడా సమకూర్చి ఇశ్రాయేలులోను వీళ్ళతో యుద్ధమునందు ఓడించి 18 సంవత్సరాలు ఇశ్రాయేలులకు దాస్యం చేయించుకున్నట్లుగా చూస్తున్నాం. రెండవదిగా మెసొపొతామియాలకు కూడా 8 సంవత్సరాలు దేవుడు దాస్యానికి అప్పగించాడు ఇశ్రాయేలీయులను. న్యాయాధిపతులలో 3వ అధ్యాయము 7వ వచనంలో అందువలన
ఆరమ్నహారాయి రాజైన కూషు నిమ్రాతు నాకు దాసులుగా ఆమె వేశాడు దేవుడు. అతడు 8 సంవత్సరాలని ఇశ్రాయేలులను దాసులుగా ఉంచుకున్నాడు. మూడవదిగా కానానీయులకు దాస్యత్వం. న్యాయాధిపతులు 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 20 సంవత్సరాలు కానానీయులకు రాజైన యాబీను చేతికి అప్పగించాడు దేవుడు. అతనికి 300 ఇనుప రథాలు ఉండేవి. అతడు 20 సంవత్సరాలు వారికి కఠిన దాస్యం చేయించుకున్నట్లుగా చూస్తున్నాం. 4వదిగా ఇశ్రాయేలు మీద మరలా దేవునికి కోపం వచ్చినప్పుడు మిద్యానీయులకు అప్పగించాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము మొదటి వచనం. మిద్యానీయులకు 7 సంవత్సరాలు దాస్యానికి అప్పగించాడు. ఇశ్రాయేలుల కంటే వారు బలవంతులుగా ఉండటం వలన ఇశ్రాయేలీలు నిలవలేక కొండల్లోనున్న వాగుల్లోనూ స్థావరాలు ఏర్పరచుకుని జీవితాన్ని సాగించారు. అలా 7 సంవత్సరాలు వారిని దాస్యానికి దేవుడు అప్పగించాడు. ఆ తర్వాత దేవుని కోపం ఇశ్రాయేలు మీద మరోసారి మండినప్పుడు ఫిలిష్తీయులు అమ్మోనీయులకి దేవుడు అప్పగించేశాడు. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 6-8 వచనాలు. 18 సంవత్సరాలు వారు ఫిలిష్తీయుల క్రింద అణిచివేయబడ్డారు. ఆయన ఫిలిష్తీయుల చేతికి అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించాడు. వారు ఫిలిష్తీయులు అమ్మోనీయులు ఇశ్రాయేలీయులను 18 సంవత్సరాలు దాస్యంలో ఉంచుకున్నారు, కఠిన సేవ చేయించుకున్నారు. ఆ సమయంలోనే సంసోన్ను దేవుడు వారికి న్యాయాధిపతిగా దయచేశాడు. ఫిలిష్తీయులకు 40 సంవత్సరాలు మరలా దేవుడు దాస్యానికి అప్పగించాడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము మొదటి వచనాన్ని నుంచి మనం చూస్తాం. 40 సంవత్సరములు ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా 40 ఏండ్లు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఫిలిష్తీయుల చేతికి అప్పగించినప్పుడు వారు కూడా కఠిన దాస్యం చేయించుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క మాట వినకుండా ఆయన ఆజ్ఞలను అనుసరింపకుండా ఎవరైతే ఉంటారో వారికి దేవుడే కఠిన శిక్ష విధించి దాస్యాన్ని అనుభవింపచేస్తాడు. నేను కూడా సాతాను దాస్యంలోనికి వెళ్లకుండా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుతూ ఇశ్రాయేలులాగా దేవునికి ఎదురు తిరగకుండా దేవుని ఆజ్ఞలను పాలించి ఆ ఆజ్ఞల ద్వారా మనము సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. సత్యం అంటే ఏంటి అంటే దేవుని ఆజ్ఞే సత్యం, ఆయన మాటే సత్యం, ఆయన మాటే జీవం. ఈ మాటల చేత దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరకును కలుగునుగాక. ఆమేన్.